ఆయన టైంలో నష్టపరిహారం ఈయన వచ్చాక ఇచ్చాడు. ఏది హుదుద్దా తిట్లీదా? తిట్లీది కాదు. తర్వాత చివరిలో ఆయన టైంలో జరిగిన కరువు నష్టం కూడా జగన్ వచ్చాక డబ్బులు ఇచ్చాడు. అట్లాగే ఎవరికైనా సరే బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడైనా సరే మొత్తం ఒక ఎన్యూమరేషన్ అయిన తర్వాత చెప్తాడా? ముందే మినువులు ఎంత పోయినాయి, కందులు ఎంత పోయినాయి అని చెప్తాడా? ఫస్ట్ తుఫాన్ వస్తుంది, పంట నష్టం అంచనా వేయాలి కదా. అదే అనేది. అది అయ్యాలా? ఈయన ఏమంటున్నాడు, ఎందుకు చెప్పు నాకు మినువులు ఎంత ఉన్నాయి, కందులు ఎంత ఉన్నాయి అంటాడు. ముందు సర్వే చేయాలి కదా గ్రౌండ్ లెవెల్లో. ఒక రోజులో చేసేస్తారు దాన్ని? ఎట్లా చేస్తారు? కొంచెం చంద్రబాబు ఇప్పుడు అని చేశాడు అట్లాగా. ఈ నిజం దాంట్లో కూడా అదే సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడం అంటారు చూడండి, అక్కడ కూడా డబ్బులు నొక్కేయడానికి చూశారు. ఎట్లాగా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, హుదూద్ తుఫాన్ అప్పుడు 1,00,000 కోట్లు అడిగారు కేంద్రాన్ని ఏకంగా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లు పెట్టించి 1,00,000 కోట్లు నష్టం, 1,00,000 కోట్లు నష్టం అని చెప్పి పెద్ద పెంట చేసి వదిలిపెట్టారు. చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ రోజున పత్రికలు తీసి చూడండి, ఇంకొక 50 ఏళ్ళు పడుద్ది వైజాగ్ కూలుకోవడానికి, 25 ఏళ్ళు పడుతుంది. ఏ చెట్లు కూలితే 25 ఏళ్ళు పడుద్దట, 50 ఏళ్ళు పడుద్దట. చెట్లకి 25 ఏళ్ళు 50 ఏళ్ళకి ఊరంతా నాశనం అయిపోయినట్టే. ఇంకే ఉంది, చంద్రబాబు కంట తడి పెట్టేశాడు. ఇలాగ దిక్కుమాలిన స్టోరీలన్నీ రాశారు. అయిపోయింది. తర్వాత కేంద్రం అప్పుడు ఇచ్చింది 1000 కోట్లు ఇచ్చింది. ఎవడు నువ్వు 1000 కోట్ల రూపాయలు ఏంటి అది ఇదని చేశారు. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయరని ఆయన ముందని చెప్పింది, చేశారు. ఫైనల్గా ఎంత వచ్చింది? 250 కోట్లు వెనక్కి పోయింది. అంటే 750 కోట్ల రూపాయల నష్టాన్ని 1,00,000 కోట్లకు లింకెట్టారు. అట్లా చెప్పుకోవాలా ఇప్పుడు? అట్లా చెబితే నీ పట్ల కేంద్రానికి నమ్మకం ఉండదు. జగన్ వచ్చిన తర్వాత చేస్తున్నది ప్రాసెస్. నువ్వు యాక్సిడెంట్ అవ్వగానే ముందు ఏం చూస్తావు? నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలా, జాయిన్ అవ్వాలా, నీకు ఏం దెబ్బలు తగిలినాయో డాక్టర్ చెప్పాలా, అక్కడ ఇన్సూరెన్స్ ట్రీట్మెంట్